YouTube channel, subscribe. Hi guys, ఎలాగున్నారు ప్రతి ఒక్కరును. సో గైస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పార్సల్స్ మనం ఎలా చేస్తున్నాం అనేది ఈ ఒక వీడియోలో తెలుసుకుందాం గైస్, ఓకేనా. సో గైస్ ఇవి కొరియర్లో అయితే మనం ప్యాకింగ్ చేసి అయితే నీట్గా ఇలాగైతే అందిస్తున్నాం అనమాట. సో ఇది అనంతపురంకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి హైదరాబాద్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ అది కూడా ఫోటో హైదరాబాద్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అనంతపురంకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్యాకింగ్ వచ్చేసరికి అనంతపురం గైస్, ఓకేనా. హెవీ అనమాట, ఇది కూడా అనంతపురం డిస్టిక్కే, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేది అయితే కనుక ఇది కర్ణాటక బార్డర్ దగ్గర ఉండేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. వెనకటి సీట్ అయితే ఈ రకంగా డ్రాయింగ్ వేసి హోల్స్ వేసి వాళ్ళకి పార్సల్ అయితే చేశాను. ఈ శ్రీకాకుళం డిస్టిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి హైదరాబాద్ అయితే ఈ రకంగా అయితే పార్సల్ చేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదైతే అర్ధరాత్రి 1 గంటకి అయితే రాజమండ్రి వెళ్ళి వాళ్ళకైతే డెలివరీ అయితే చేయడం అయితే జరిగింది. రాజమండ్రికి అయితే వెళ్ళి బస్ స్టాండ్కి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే వెళ్ళింది. ఇది వచ్చేసరికి హైదరాబాదు, ఇది కూడా. సో ఇది కూడా హైదరాబాదే. సో ఈ రకంగా అయితే మనం అయితే చేస్తున్నాం గైస్. ఈ ఆర్డర్ వచ్చేసరికి అనంతపురం డిస్టిక్కే. సో ఇది కూడా అనంతపురం డిస్టిక్కే, ఈ పార్సల్ కూడా. సో గైస్ మనకి అనంతపురంలో నుంచి అయితే ఎక్కువగానే వచ్చాయి, కర్ణాటక నుంచి వచ్చాయి, రాజమండ్రి నుంచి వచ్చాయి, అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చాయి. ఇలాగా ఊరి నుంచి అయితే వస్తున్నాయి, మనకు బాగానే వస్తున్నాయి. బోర్డర్లు దాటి కూడా వస్తున్నాయి, వరుస సైడ్ నుంచి కూడా వస్తున్నాయి మనకి ఆర్డర్లు. సో గాయస్ మీకు కూడా ఈ రకంగా అయితే నేనైతే అందించడానికి అయితే రెడీగా ఉన్నాను. ఎవరికైనా ఆర్డర్లు కావాలనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి గాయస్, నేను మీకు డెలివరీ అయితే చేస్తాను. కొరియర్ అనేది డిటిడిసి కొరియర్ కానీ, లేదా బ్లూ డాట్ కొరియర్ కానీ, లేదంటే బస్కి మన ఏపీ అండ్ తెలంగాణ ఈ రెండిట్లోనైతే బస్సు అయితే అవైలబుల్గా ఉంటుంది, బస్సుకి అయితే అందిస్తాను. లేదు అక్కడ బస్సు అనేది అందుబాటులో లేదంటే కనుక మిగతా కొరియర్లోనైతే అందిస్తాను గైస్, ఓకేనా. ఈ రకంగా అయితే ప్యాకింగ్ చేసి అయితే నీట్గా అయితే వాళ్ళకైతే డెలివరీ అయితే చేస్తున్నాను, ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అయితే కింద వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది కదా, మీకు పైన డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్ అయితే, టెలిగ్రామ్ నెంబర్ కూడా మంది. సో ఇందులో మీరు కామెంట్స్ అయితే నాకైతే పెట్టచ్చు. ఇందులో మీరు కామెంట్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు కదా. సో వాట్సాప్లో మీరు జస్ట్ ఒక ఏదైతే డౌట్ ఉందో దాని గురించి వాట్సాప్లో పెట్టండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ టైం అనేది నాకు కానీ కుదరకపోతే నాకు ఖాళీగా ఉండే టైంలోనైతే నేను ఖాళీగా ఉండేటప్పుడు అయితే మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను 100% ఇది. సో ఈ రకంగా అయితే ప్యాకింగ్ చేసి అయితే నీట్గా అయితే ఇస్తున్నాం గైస్. నా మీద నమ్మకం పెట్టి ఎవరైతే డబ్బులు అయితే ఇచ్చారో వాళ్ళకి డెలివరీ అయితే నేనైతే చేశాను మనస్ఫూర్తిగా. సో మీరైతే మీ యొక్క నమ్మకంతో నాకు డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మీకు చాలా చాలా థ్యాంక్ యూ గాయస్. నా మీద నమ్మి ఇచ్చారు ఇవి ఒక అమౌంట్ అనేది, ఓకేనా. ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ గాయస్, ఓకేనా. సో ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే నేనైతే డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నాను గాయస్. మిగతా వాళ్ళు ఎవరికైనా కావాలన్నా సరే నేను అందిస్తాను. సో ఈ ఒక వీడియోలోన ఎన్ని డెలివరీలు అనేది అందించామనేది అయితే దీంట్లోనైతే తెలుస్తుంది మీకు, ఓకేనా. సో గాయస్ ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఇంకా ఫోటోలు అయితే ఉన్నాయి కానీ అవి పెట్టలేను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో సోది కిందగా ఉంటుంది అనేసి. సో సెలవు తీసుకుంటున్నా, ఓకే బాయ్.